హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే నేను నిమజ్జనం చేశారండి. నేనైతే వినాయకుడి నిమజ్జనం అవుతుంది కదా, ఇదొక ప్రసాదం చేసి పెడతామని మొన్నటి నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదండి. కానీ కరెక్ట్గా నిమజ్జనం రోజు ప్రసాదం చేసాము. చాలా బాగా కుదిరిందండి. అంటే ఎక్కువ క్వాంటిటీలోను కదా, సో ఎలా వస్తుందో ఏంటో, మనం టేస్ట్ కూడా చూడకూడదు కదా ప్రసాదం కాబట్టి. సో అందుకని కొంచెం టెన్షన్ పడుతూనే చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా శనగలు పెడితే మంచిది, వినాయకుడికి చాలా ఇష్టం అంటారు. కానీ నేను ప్రీ ప్లాన్ కాదు, ముందుగా అనుకోలేదనమాట. సో అందువల్ల అవి ముందుగా నానబెట్టేసి చేయాలి కదా, సో అందుకని నేను పులిహోర అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి పులిహోర అయితే చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. ముందుగా ఏంటంటే శనగపలుకులు అనేవి వేయించాను, దాని తర్వాత పోపు దినుసులు అనేవి వేసి ఎక్కువ శాతం ఇంగు వేసాను అనమాట. ఎంత బాగా వచ్చింది తెలుసా అండి, చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం బెల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇంకో పక్క ఏంటంటే రైస్ ఉడుకుతుంది, పసుపు వేసి ఉడికిస్తున్నాను అనమాట. దేవుడి ప్రసాదం అని అన్నందుకే ఏంటోనండి, అంత రుచి మాత్రం భలే వచ్చింది తెలుసా అండి నిజంగానే. నేనంటే కొంచెం టెన్షన్ పడుతూ చేశాను, ఎలా వస్తుందో ఏంటో. అంటే టేస్ట్ అది చూడకుండా చేస్తాం కదా, ఎలా వస్తుందో ఏంటో అంటూనే టెన్షన్ పడుతూనే చేశాను. కానీ చాలా బాగా వచ్చిందండి పులిహోర అయితే మాత్రం. పోపు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చక్కగా పోపు అంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేశాను. భయంగా చేశాను కానీ సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే అన్నం కూడా ఉడికిపోయింది, చల్లార్చేసి కొంచెం చింతపండు ఉడికించాను అనమాట. దాన్ని కలిపేసాను, మంచిగా కలిపేసిన తర్వాత పోపు దాంట్లో కలిపేసాను. అప్పటికే వాళ్ళు అనౌన్స్ చేసేస్తున్నారు, బొమ్మనైతే తీసి ఇప్పుడు నిమజ్జనం చేసేస్తాము, త్వరగా రండి భక్తులందరూ అనేసి అంటున్నారనమాట. మాకు దగ్గరేనండి, మా వీధిలోనే. చాలా బాగా చేశారండి. పిల్లలైతే మాత్రం చిన్న పిల్లలే, కానీ ఎంత బాగా చేశారంటే వాళ్ళ డెడికేషన్ని మెచ్చుకోవాలండి. ఎందుకనుకున్నారు, అంత చిన్న పిల్లలు చూసారు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. నేను ఒక పిక్ కూడా పెడతాను వాళ్ళది. చాలా బాగా చేశారండి. పెద్ద బొమ్మ మంచిగా చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేశారు. అప్పటికే అన్నీ తీస్తున్నారు, సో తీసుకొని వెళ్ళాం అనమాట ప్రసాదం అనేది. ఇచ్చేస్తే వాళ్ళు నిమజ్జనం టైంలోని ఊరేగిస్తారు కదండి, అప్పుడు పంచుతారు కదా అనేసి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చానమాట, బొమ్మని తీసేస్తాము అన్నప్పుడు మేమైతే వచ్చామండి. ఆ తర్వాత మేమంతా కొంచెం పిక్స్ అవి దిగాం. కానీ ఆ డీజే సౌండ్లు ఏంటండి బాబోయ్, ఎంత సౌండ్లో, ఆ సౌండ్స్కి అయితే కొంచెం టెన్షన్ పడినట్టు అయ్యిందనమాట. చక్కగా కొన్ని పిక్స్ అవి దిగేసి మేము వస్తుంటే ఆంటీ కూడా బయటకు ఎక్కడికి వెళ్తున్నారంట, తర్వాత వెళ్తానులే అనేసి ఇక్కడికి వచ్చేసారండి. చక్కగా అంతా మంచిగా ఆ బొమ్మలు అవన్నీ మా చేతులతోటి తీసుకొని వెళ్ళి ఆ వ్యాన్లో పెట్టడం, ఆ తర్వాత బొమ్మను తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి బొమ్మను తీసుకొని వ్యాన్లో పెట్టడం, అక్కడ మా చెయ్య వేసాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ ఇయర్ నాకు ఎందుకో వినాయక చవితి పూజ నేను చెయ్యలేదు, చాలా ఫీల్ అయ్యాను. కానీ అదైతే నిన్న ఫుల్ఫిల్ అయిపోయిందండి, ఆ బాధ అంతాను. నేను హ్యాపీనెస్ తోటి ఎంతో మంచిగా తండ్రి దర్శనం చేసుకొని తండ్రికి నైవేద్యం పెట్టి నేను చేసిన ప్రసాదం అందరికీ పంచారు. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. చక్కగా వ్యాన్ అది పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారండి. వీలేనండి పిల్లలందరూ చాలామంది చేశారు, వాళ్ళంతా కమిటీ మెంబర్స్. ఎంత బాగా చేశారో తెలుసా అండి, డైలీ గేమ్స్ పెట్టడం, ఆ తర్వాత చాలా యాక్టివిటీస్ అనమాట, హౌసీ గేమ్స్ అన్నీ పెట్టి వాటికి గిఫ్ట్స్ ఇవ్వడం. కానీ ఇవన్నీ నేను మిస్ అయిపోయానండి, నాకు ఎందుకో కుదరలేదు అసలు దేనికి వెళ్ళడం. మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి, శారీస్ అని, హాట్ ప్యాక్స్ అని, బాక్సెస్ అని, చాలా మంచిగా చేశారు, చాలా బాగా చేశారండి. వీళ్ళు ఇదివరకు అటుపక్క పెట్టేవారంట, ఇప్పుడు ప్లేస్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మంచిగా డెకరేషన్ చేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయడం ఎంతో బాగా చేశారండి. బొమ్మ చూడండి, అంటే తండ్రి మూర్తి ఎంత బాగుందో తెలుసా, చూసారా, చాలా బాగుంది కదండి. నిండుగా అందరూ చేయి వేశారనమాట. మన చేతితోటి స్వామిని పంపించేస్తున్నాం, మళ్ళీ త్వరగా వచ్చే సంవత్సరం వచ్చే తండ్రి అనుకుంటూ అందరూ వ్యాన్ ఎక్కించేశారనమాట. చక్కగా డీజే సౌండ్లో పెట్టారు, కానీ కొంచెం టెన్షన్గా అనిపించింది అనమాట ఆ సౌండ్స్ వల్ల. దేవుడి పాటలు అయితే అంతగా ఏమనిపించలేదండి, ఈ నార్మల్ సాంగ్స్ వేస్తుంటేనే కొంచెం భయం వేసిందనమాట. దగ్గర ఉండలేకపోయామన్నమాట, కొంచెం దూరంగా వచ్చేసేవాళ్ళం. వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అండి, చాలా కష్టపడ్డారండి పిల్లలందరూ. నిజంగా వాళ్ళ డెడికేషన్ అయితే మెచ్చుకోవాల్సిందేనండి.
చాలా బాగా ఇటుపక్క పెట్టారు ఫస్ట్ బొమ్మని, మళ్ళీ టర్న్ చేశారనమాట ఇటుపక్క. అంటే అందరికీ తండ్రి దర్శనం కుదరాలి కదా వెళ్ళేటప్పుడు ఊరేగిస్తున్నప్పుడు. మా ఇంటి దగ్గరే ఒక చెరువులోనే నిమజ్జనం చేసేస్తారటండి. అదే అనుకుంటున్నారు ఫస్ట్ తండ్రిని ఎక్కించేసారు కల్లా, కానీ లేట్ అయిపోతుంది కదా అనేసి ఈ వెనకాతలే చేశారు. అప్పటికి ఎంతమంది జనాలు వచ్చారు తెలుసా అండి, చాలామంది అంతా కూడిపోయారనమాట. నేను, ధన, సునీత, మరి రోహిత, తర్వాత నా ఆంటీ అందరూ వచ్చాం అనమాట. చక్కగా చెప్పాను కదండి, మా చేతులతోటి చిన్ని చిన్ని బుజ్జి గణపతులను తీసుకెళ్ళి వ్యాన్లో పెట్టాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎంత బాగుందో తెలుసా అండి. ఇలాంటి మూమెంట్స్ అన్నీ చూస్తుంటే మాకు పోలీస్ కోర్ట్స్లో మేము ఎంజాయ్ చేసినవన్నీ గుర్తొచ్చాయి అనమాట. బాలే అనిపించింది తెలుసా అండి. అలా అందరూ విగ్రహాలు తీసుకెళ్ళి పెడుతున్నారు. ఎవరికి ఏం చేయాలనిపిస్తే ఆ సహాయం చేస్తున్నారనమాట మంచిగా. కానీ ఏంటంటే అంతా బాగుంది, కరెక్ట్గా వెళ్తున్న టైంలో చినుకులు స్టార్ట్ అయ్యండి. కానీ అది శుభమేనంట, అలా వర్షం పడితేనంట. సో చాలా బాగుందండి. బాగా నిమజ్జనం అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరు చూసారు, అందరూ చెయ్యపడుతుంది. అందరికీ ఆ తండ్రి దీవెనలు కంపల్సరీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నా చేతులతో స్వయంగా తండ్రికి ప్రసాదం చేశాను. ఆ ప్రసాదం అనేది అందరికీ పంచుతున్నారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిన్నైతే మాత్రం. కానీ కొంతసేపు ఉందాము అనుకున్నాం, కానీ కుదరలేదండి. ఎందుకంటే హస్బెండ్ ఏమో గుడికి వెళ్దాం అన్నారనమాట. మా ఇంటి దగ్గరలోనే అష్టలక్ష్మిల గుడి, ఇదివరకు మీకు చూపించాను. అక్కడ ఏంటంటే ప్రతి సాటర్డే అంటే ఐశ్వర్య వెంకటేశ్వర సమేత అష్టలక్ష్మిలు ఉంటారనమాట. ఎంత బాగుంటుందో తెలుసా అంటే వీడియో తీయనివ్వరు కానీ అక్కడ చాలా చాలా బాగుంటుందండి. 8 రకాల హారతలు ఇస్తారండి స్వామికి, పాటలు పెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. నిజంగా జన్మధన్యం అయిపోతుందండి. దగ్గరలో ఉన్నవాళ్ళు, విజయనగరంలో ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి ప్రతి సాటర్డే అయితే మాత్రం ఖచ్చితంగా హారతలు అవి ఇచ్చి చాలా బాగా చేస్తారండి. 8 రకాల హారతలు. ఆ పాటలకి, ఆ సౌండ్స్కి గూస్ బంప్స్ వస్తాయి నిజంగానండి. వీడియో తీయనివ్వలేదు, నేను కొంచెం తీసి లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. అప్పటికే అంతా స్టార్ట్ అయిపోయిందండి. ఈలోగా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు, ఎక్కడున్నా అనేసి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అని అలా. నాకు అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి అయ్యలేదు నిజంగా చెప్తే మీరు నమ్మరు. అంతా స్టార్ట్ చేస్తారు, కానీ లేట్గా తీసుకొని వెళ్ళారంటండి. కొన్ని క్రాకర్స్ అవి కాల్చడం. ఇప్పుడు ఈ పిల్లలేమో కోలాటం కూడా చేశారండి, డాన్స్ అది చేసి చాలా బాగా చేశారండి. మంచిగా తండ్రిని మాత్రం చాలా బాగా ఊరేగించారనమాట. వీళ్ళందరూ బాగా చేశారు, చాలా చాలా బాగుందండి. ఆ డీజే సాంగ్స్ అన్నీ అంటే యాడ్ చేయకూడదు కదా, కాపీరైట్ వస్తుంది, సాంగ్స్ యాడ్ చేయలేదు. చాలా బాగా చేశారండి, భలే అనిపించిందండి. చక్కగా అమ్మాయిలు ఇలాగ అందంగా డాన్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా. చక్కగా కోలాటం చేశారు వీళ్ళందరూ. అంతా మ్యాక్సిమం అంతా నేనైతే కవర్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఈలోగా హస్బెండ్ ఫోన్ చేశారు, నువ్వు వచ్చేసా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానని. వెంటనే వెళ్ళిపోయి మేము ఏంటంటే చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి తండ్రి అష్టలక్ష్ముల గుడి, ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అటండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా సరే మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే 8 రకాల హారతులు, ప్రతి ఒక్క హారతికి ఒక్కొక్క రకమైన పాట వేస్తూ వెంకటేశ్వర స్వామివి. అబ్బా, జన్మధన్యం అయిపోతుందండి. నాకైతే వీడియో తీయాలనిపించింది, కానీ తీయకూడదు అని అన్నారనమాట. లాస్ట్లోనైతే కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి. అంటే ప్రతి ఒక్క సాంగ్కి ప్రతి ఒక్క పాట పెడుతూ రకరకాల హారతులు అనమాట. ఎన్నో దీపాలతోటి. తర్వాత అంటే ఆ హారతుల నేమ్స్ అయితే నాకు తెలియదండి, నేను యాడ్ చేశాను చూడండి. ఎంత బాగున్నారో తండ్రి అయితే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిలాగా అనిపించారండి నాకైతే మాత్రం. సో మీ అందరూ చక్కగా స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.